మనిషి జీవితం కేవలం 100 సంవత్సరాలు. కాని విశ్వం యొక్క కాలం మీరు ఇప్పుడే గడుపుతున్న ఒక్క క్షణం. విశ్వం దృష్టిలో అది ఎంత చిన్నదో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక యుగం లక్షల సంవత్సరాలు, ఒక చక్రం మిలియన్ల సంవత్సరాలు. మరి మనం ఇప్పుడున్న కాలం, అది సృష్టి యొక్క శిఖరమా లేక పతనానికి చివరి దశనా? ఈరోజు మనము కాలంని కాదు, విశ్వం యొక్క చరిత్రని చూడబోతున్నాం. యుగ చక్రాల ప్రారంభం. కరువు. ఇప్పుడు మనం విశ్వం యొక్క విస్తృత కాలమానంలోకి అడుగు పెడతాం. మనిషి ఆయుష్ 100 ఏళ్లైతే విశ్వం యొక్క ఆయుష్ను యుగాలుగా విభజించారు. 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం లేదా చతుర్యుగం అవుతుంది. ఈ యుగాల నిడివిని దివ్య సంవత్సరాలలో, డివైన్ ఇయర్స్ లెక్కించారు. గుర్తుంచుకో, ఒక దివ్య సంవత్సరం ఈజ్ ఈక్వల్ టు 360 మానవ సంవత్సరాలు. ప్రతి యుగానికి ముందు మరియు వెనక సంధ్యాకాలం ఉంటుంది. ఇదొక పరివర్తన సమయం, ట్రాన్సిషన్ పీరియడ్. చతుర్యుగాల కాలమానం. సత్యయుగం, కృతయుగం 4800 దివ్య సంవత్సరాలు, 17,28,000 మానవ సంవత్సరాలు. ధర్మం 4 పాదాలు, 100%. త్రేతాయుగం 3600 దివ్య సంవత్సరాలు, 12,96,000 మానవ సంవత్సరాలు. ధర్మం 3 పాదాలు, 75%. ద్వాపరయుగం 2400 దివ్య సంవత్సరాలు, 8,64,000 మానవ సంవత్సరాలు. ధర్మం 2 పాదాలు, 50%. కలియుగం 1200 దివ్య సంవత్సరాలు, 4,32,000 మానవ సంవత్సరాలు. ధర్మం 1 పాదం, 25%. మొత్తం 1 మహాయుగం 12,000 దివ్య సంవత్సరాలు, 43,20,000 మానవ సంవత్సరాలు. నిష్పత్తి మరియు అర్థం. రాము: గురువుగారు, ఇక్కడ 4:3:2:1 అనే నిష్పత్తి కనిపిస్తోంది. అంటే కాలం గడిచే కొద్దీ యుగం యొక్క నిడివి మరియు ధర్మం కూడా తగ్గుతూ వస్తున్నాయన్నమాట. ఇది కూడా ఎంట్రోపీ పెరగడమే కదా. వ్యవస్థలో క్రమశిక్షణ తగ్గి గందరగోళం, కేయాస్ ఆర్ డిజార్డర్ పెరగడం. ఎంట్రోపీ మరియు కలియుగం. అద్భుతమైన పోలిక రాము. కలియుగంలో ఎందుకు అధర్మం, కాలుష్యం మరియు అశాంతి ఎక్కువగా ఉంటాయో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. ఈ యుగం మొదలై సుమారు 5,000 సంవత్సరాలు గడిచాయి. అంటే ఇంకా 4,27,000 సంవత్సరాల కలియుగం మిగిలి ఉంది. చక్రం యొక్క రహస్యం. కలియుగం పూర్తయిన తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. ఇది ఒక చక్రం. పాశ్చాత్య దేశాల్లో కాలం లీనియర్, అంటే సరళ రేఖలా సాగిపోయేది అని నమ్ముతారు. కానీ హిందూ కాస్మాలజీలో కాలం సైక్లిక్, అంటే చక్రంలా తిరిగేది. విశ్వచక్రం. బిగ్ బ్యాంగ్ ఒక్కసారి జరిగి ఆగిపోయేది కాదు, అది పదే పదే జరుగుతుంది. కాలం అంటే ఏమిటి? ఇది కేవలం సంవత్సరాల లెక్క కాదు. ఇది సృష్టి యొక్క శ్వాస, వృద్ధి, పతనం, మళ్ళీ పుట్టుక. మనమిప్పుడు కలియుగంలో ఉన్నాం. అంటే సృష్టి యొక్క చివరి దశలో. కానీ ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభం. కాలం ముందుకు వెళ్ళడం కాదు, అది తిరిగి వస్తుంది. మరి ఒక్క ప్రశ్న: మీరు కాలంలో జీవిస్తున్నారా లేక కాలమే మీలో జీవిస్తుందా?
ఈ విశ్వ రహస్యాలు తెలుసుకోవాలంటే ఇంకా లోతుగా ప్రయాణించండి. The portal opens. It calls to us. I feel its pull, Guruji. Embrace it. Let the light guide us. Yes, I am. ఇంకో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని నొక్కండి.